ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మా జీవితాలలో మరొక నూతన దినమును, నూతన వారమును అనుగ్రహించి మీ సన్నిధిలో మేమందరము కూడుకొని బలమైనటువంటి మీ వాక్యమును భయముతో నేర్చుకునేటువంటి ఒక చక్కని అవకాశమును, తరుణమును మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాలు మీ ఎదుట ఏ రీతిగా ఉండవలెనో నేర్పించుటకు మీ గ్రంథాన్ని మాకు బ్రతుకు పుస్తకముగా మీరిచ్చారు. సరైన పద్ధతిలో పఠించి పాటించవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. మిమ్మల్ని ఆనుకొని ఆ ప్రయత్నంలోనే ఈరోజు మరికొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధంగా ఉండగా మాకు నేర్పించమని మీ ఆత్మ సహాయం నర్తిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి శిలువ బలియాగమును నెమరు వేసుకొనుచు ప్రపంచ మానవాళ్ళంతటి కోసం ఆయన చెందించిన శక్తివంతమైనటువంటి నిష్కలంకమైన ఆయన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యముతో మీ కృపాసనం యొద్దకు వచ్చుచు ఆయన యొక్క ఘనమైన నామములోని కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గడిచిన 2 వారాలుగా మనం ఒక సిద్ధాంతమును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సిద్ధాంతమును ఆంగ్ల భాషలో డాక్ట్రిన్ అని అంటాం. సత్యమేమిటో అసత్యమేమిటో అన్నది సిద్ధాంతాలే మన కళ్ళ ముందు నిర్ధారిస్తూ ఉంటాయి. వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతాలు, వాక్య వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు, ఈ రెండు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో ఉన్నాయి అన్న సంగతిని మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. తెలియని వారి కోసం ఒక విషయం చెబుతాను. చరిత్ర అంతటిలో ఏ సిద్ధాంతమైనా ఎన్నో చర్చలకు గురయ్యాయి. అన్ని సిద్ధాంతాలు కూడా. సిద్ధాంతానికి ఉండే లక్షణమే అది. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో, సంఘ చరిత్రలో దాదాపుగా ప్రతి సిద్ధాంతము కూడా ఎన్నో చర్చా వేదికలలోనూ, ఎన్నో సభలలోనూ, ఎన్నో సుదీర్ఘ చర్చలకు చరిత్ర అంతటిలో ఈ సిద్ధాంతాలు గురయ్యాయన్న సంగతిని తెలియని వారికి నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ మనకు ఎక్కడ తెలుస్తాయి అని అడిగితే, హిస్టారికల్ థియాలజీ అనే ఒక వేదాంత విభాగం ఉంది, విద్య, అందులో తెలుస్తాయి. వేదాంత విద్య అంటే థియాలజీ. వేదాంత విద్యకు ప్రధానంగా 4 స్తంభాలు ఉంటాయి, పిల్లర్స్ అంటాం. ఆ 4 స్తంభాలలో ఒక ముఖ్య స్తంభమే హిస్టారికల్ థియాలజీ. అందువలన బైబిల్లో ఒక విషయంపై మనకేదైనా ఒక అభిప్రాయం ఉంటే వాటిని మరొకరితో మనం చర్చించడంలో తప్పేమీ లేదు, చర్చించాలి కూడా. బైబిల్లో కూడా సిద్ధాంతాలు చర్చింపబడ్డాయి. సున్నతి చేసుకుంటేనే రక్షణ అని కొందరు బోధించడం మొదలుపెట్టారు మొదటి శతాబ్దంలో. ఆ పాయింట్ ఒక పెద్ద సభలో చెప్పాలంటే క్రైస్తవ సంఘ చరిత్రలోనే అది మొదటి సభ. ఆ మొదటి సభలో అది చాలా విస్తృతంగా చర్చింపబడింది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో తర్వాత మీరు చదవండి, ఖచ్చితంగా చదవండి. సున్నతి చేసుకుంటే రక్షణ, సున్నతి చేయకున్నా కూడా రక్షింపబడొచ్చా అనే ఒక సబ్జెక్ట్ తీవ్రంగా అది డిస్కస్ చేయబడింది. ఆ చర్చా సమావేశంలో పాల్గొన్నది సాక్షాత్తు అపోస్తలులు, పౌలు గారు, బర్నబా గారు, సంఘాధ్యక్షుడిగా ఉన్నటువంటి యాకోబు గారు, పెద్ద పెద్దవారు ఒక సిద్ధాంతంపై చర్చించడానికి ఒకానొక సమయంలో వారు సమయాన్ని కేటాయించారు.
అలాగే మరొక సందర్భంలో పేతురు గారు కొంచెం తొందరపడి సంఘ ప్రారంభమైన తర్వాత ఆయన పొరపాటు చేసినప్పుడు పౌలు గారు ఆయనను సరిచేసినట్టుగా గలతీ పత్రికల్లో మనం చూస్తాం. సిద్ధాంత విషయంలో తనను సరిచేసిన పౌలును పేతురు గారు గౌరవించాడు. ఆ విషయంలో తనను తాను సరిచేసుకున్నాడు. కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తాం. వాస్తవాలు మనకు వివరించబడుతున్నప్పుడు, వాస్తవాలు మనకు తెలియచేయబడుతున్నప్పుడు సరిదిద్దుకోవడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వాక్యము మనకెందుకు ఇవ్వబడిందో ఒక్కసారి ఒక వచనాన్ని చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటే వాక్యము ఉపదేశించుటకును, ఖండించుటకును, నెక్స్ట్ మాట తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు అని అంటే, ఒకవేళ మనలో ఏవైనా తప్పులుంటే తప్పులు దిద్దడానికి, తప్పు దిద్దడానికి వాక్యం ఇస్తే దిద్దుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఇది బుద్ధిమంతుల లక్షణం, జ్ఞానవంతుల లక్షణం. కీర్తనల గ్రంథంలో ఒక వచనాన్ని చూద్దాం. 51వ కీర్తన, 51వ కీర్తన ముందుగా 16వ వచనం. 16వ భక్తిహీనులతో, క్షమించండి, 50వ కీర్తన, ఐఎమ్ వెరీ సారీ, 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అంటే భక్తిహీనులకు దేవుడు ఏదో మెసేజ్ని ఇస్తున్నాడు. ఆ మెసేజ్ ఏంటో 17వ వచనంలో చూద్దాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు. అంటే దిద్దుబాటును అసహించుకునేది ఎవరు అని తేలిపోతుంది? భక్తిహీనులు. భక్తి గలవారు తప్పుంటే దిద్దుకుంటారు. భక్తి లేనివారు తప్పును దిద్దుకోవడానికి వారికి ఇష్టం ఉండదు అని వాక్యం సెలవిస్తోంది. ప్రత్యేకంగా ఎవరికైనా పనికొస్తుందని నేను ఒక మాట అనుభవపూర్వకంగా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నేను ఎప్పుడైనా బైబిల్ని, ఒక పాయింట్ని, ఒక డాక్టర్ని నేర్చుకునేటప్పుడు, నేను పరిశోధించేటప్పుడు చాలా న్యూట్రల్ మైండ్తో నేను పరిశోధిస్తుంటాను. ఎలాంటి మైండ్ అంటే, ఒకవేళ ఈ విషయంలో నేను అనుకున్నదే తప్పేమో, ఇంతవరకు నేను అనుకున్నదే తప్పేమో, నేనేమైనా దిద్దుకోవాలేమో, నేనేమైనా సరి చేసుకోవాలేమో అన్న మైండ్తో నేను బైబిల్ చదువుతుంటాను. నా రీసెర్చ్లో నేను పరిశోధించేటప్పుడు చదువుతుంటాను, వింటుంటాను, లేదా వెతుకుతూ ఉంటాను. ఇదే కదా పరిశోధన అంటే. అలా పరిశోధించేటప్పుడు నేను ఎప్పుడు కూడా వ్యక్తిని చూడను, వ్యక్తులను చూడను. నా ఫోకస్ అంతా మాటల మీద ఉంటుంది. కనబడే మాటలు, వినబడే మాటలు. రైటర్ ఎవరు, స్పీకర్ ఎవరు అనేది నాకు సంబంధం లేదు. ఒకవేళ రైటర్ అనేటువంటి వ్యక్తిని, స్పీకర్ అనేటువంటి వ్యక్తిని మనసులో పెట్టుకుంటే నేను నేర్చుకోవాల్సిన సంగతులు నేర్చుకోకపోవచ్చు. ఒకవేళ వ్యక్తులను నేను దృష్టిలో పెట్టుకుంటే ఒక అబద్ధాన్ని కూడా నేను నిజం అనుకోవచ్చు. ఆ ప్రమాదం ఉంది కనుక ఒక విద్యార్థిలాగా నేను నిజంగా నాలో ఏమైనా తప్పు ఉందేమో ఈ విషయంలో అనేటువంటి ఒక భారముతో, ఒక భయముతో, ఒక ట్రూ లెర్నర్గా, ఒక ట్రూ స్టూడెంట్గా నేను వాక్యం నేర్చుకుంటూ ఉంటాను. మీరు కూడా అదే చేయాలి. పోయిన వారం చెప్పిన మాటే మళ్ళీ చెబుతున్నాను. మనకున్నటువంటి ఒక నినాదం ఉంది. నా మీద అభిమానంతో మీరు ఓటేయకండి నేను చెప్పే మాటలకు, లేదా నేను వివరించే సిద్ధాంతానికి. నేనంటే మీకు పడకపోతే ఆ పగను బట్టి, ద్వేషాన్ని బట్టి, కోపాన్ని కూడా తొందరపడి, ఆ కోపాన్ని బట్టి తొందరపడి రిజెక్ట్ చేయకండి. నష్టం మీకే. ఆ పొరపాటు ఎప్పుడు మన స్థానిక సంఘంలో జరగకూడదు. మరొక మాట అదనంగా ఇక్కడ జోడిస్తున్నాను. నేను అనుకున్నది బైబిల్లో లేదు అనే బాధ మనకు ఉండకూడదు.
బైబిల్లో ఉన్నది నేను అనుకుంటున్నానో లేదో అనే పరిశోధన ఉండాలి, పరిశీలన ఉండాలి. మనం అనుకున్నది ఒకవేళ బైబిల్లో లేకపోతే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. బతికున్నప్పుడే సరి చేసుకుంటే పోయిన తర్వాత ఇబ్బందులు ఉండవు. గనక ఇలాంటి ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి సిద్ధాంతమే ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్ అని సహోదరులు గుర్తు చేశారు. ఒకసారి స్క్రీన్ మీద కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. పోయిన వారం ఎవరైనా రాకపోయింటే వారి కోసం. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్ అంటే తెలుగులో పూర్వ నిర్ధారణ సిద్ధాంతం కదా. ఏంటి పూర్వ నిర్ధారణ సిద్ధాంతం అంటే? గడిచిన వారం మనం మాట్లాడుకున్నది, దేవుడు పూర్వకాలమందే అంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఎవరెవరు పరలోకానికి రావాలో దేవుడు ముందే పేర్లతో సహా డిసైడ్ చేసేసాడు, నిర్ధారించాడు. ఆయన ఎవరి పేర్లైతే అనుకున్నాడో వాళ్ళే వస్తారు, అందరూ రారు. పుట్టుక అందరికి వచ్చినా పరలోకం అందరికీ రాదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. పరలోకం అందరికీ ఎందుకు రాదంటే దేవుడు ఇవ్వాలనుకోవట్లేదు, మనుషులు పోగొట్టుకుంటున్నారు కాదు, దేవుడు ఇవ్వాలనుకోవట్లేదు. ఈ పాయింట్ని తీసుకొని వచ్చి మనం బైబిల్ దగ్గర పెడుతున్నాం అంతే. మనం ఏం చేయట్లా. బైబిల్ దగ్గర తీసుకొని వచ్చి ఇది నిజమా అని అడుగుతున్నాం అంతే. ఏది నిజమా అని? ఎవరెవరు పరలోకానికి రావాలో దేవా మీరు ముందే డిసైడ్ చేశారా? నిజమేనా? మన అందరికీ పుట్టుకనిచ్చేది మీరే కదా, అంతేనా కదా? అందరికీ పుట్టుకనిచ్చుచున్నది ఎవరు? దేవుడే. పుట్టుకను మాత్రం అందరికి ఇస్తున్నారు, పరలోకం మాత్రం అందరికి ఇవ్వాలన్న కోరిక మీకు లేదా? అదేనా దేవుడంటే? అదేనా అని మనం బైబిల్ చూస్తున్నాం. బైబిల్లో నిజంగా అలానే ఉంటే నమ్మేద్దాం, తప్పేముంది. బైబిల్లో నిజంగా అలాగనే ఉంటే ఇక మనము వేరే మాట, వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ చెబితే ఎస్ అంతే. ఒకవేళ లేకపోతే ఆలోచిద్దాం, ఆలోచించండి అంటున్నాం. మరొక సంగతి కూడా మీకు గుర్తు చేశాను. ఇది ఏదో నిన్నగాక మొన్న ఈ ప్రపంచంలో ప్రవేశించిన సిద్ధాంతం కాదు. దీనికి సుమారు దగ్గర 400 సంవత్సరాలకు పైగా ఒక చరిత్ర ఉంది. ఈ సిద్ధాంతానికి ప్రపంచవ్యాప్తంగా ఉంది, ప్రపంచ స్థాయిలో ఉంది ఈ సిద్ధాంతం. అందుచేత ప్రపంచ స్థాయిలో ఉన్న తలపండిన వారు ఈ సిద్ధాంతాన్ని మోస్తున్నా మనకు వ్యక్తులు కాదు, సంస్థలు కాదు అనేది మనం గట్టిగా నమ్ముతున్నాం. వ్యక్తుల కంటే, సంస్థల కంటే బైబిల్ గొప్పది. ఆ బైబిల్ దగ్గరికే వచ్చి ఆ బైబిల్లోని ప్రామాణిక పుస్తకాలను చూస్తూ మనము సత్యాన్ని నేర్చుకుందాం. ఒక 2 వారాల పాటు ఒక 2 సంగతులను, అంటే 2 వారాల పాటు కొన్ని సంగతులను మీతో పంచుకుంటూ వచ్చాను. అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ముందుకెళ్దాం. ఈరోజు ఈ 3వ భాగం అనుకోండి, కృపా సందేశాలు అని దీనికి ఒక టైటిల్ ఇచ్చి మన బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనేటువంటి దాంట్లో కృపా సందేశాలు అని ఉంటుంది. అందులో ఇవి యాడ్ చేయబడుతూ ఉన్నాయి. రైట్, కృపా సందేశాలు అనే పేరు చెప్పాను కనుక మనం మాట్లాడుకుంటున్న ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్కి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరును కూడా ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దీని పేరు, మరొక పేరు ఉంది, దాని పేరు హైపర్ గ్రేస్ డాక్ట్రిన్. ఏ డాక్ట్రిన్? హైపర్ గ్రేస్ డాక్ట్రిన్. ఇది వాక్యానుసారమైనదేనా అని ఇంగ్లీష్లో కింద ఇచ్చాను. ఈజ్ ఇట్ బిబ్లికల్? లేఖనానుసారమైనదేనా అని ప్రశ్నించాను అంతే. సో ఈ డాక్టర్కి చాలా పేర్లు ఉన్నాయిలేండి. మీకు ఇంకొక పేరు పరిచయం చేశాను. అన్నీ ఒకటే రోజు పరిచయం చేస్తే మర్చిపోతారేమోనని అంతే. గత వారం ఒక పేరును మీకు చూపించాను, పూర్వ నిర్ధారణ సిద్ధాంతము. మరి హైపర్ గ్రేస్ డాక్ట్రిన్ అంటే తెలుగులో ఏమిటి? అధిక కృప సిద్ధాంతము. ఏమిటి? అధిక కృప సిద్ధాంతము.
పూర్వ నిర్ధారణ సిద్ధాంతము లేదా అధిక కృపా సిద్ధాంతము, హైపర్ గ్రేస్ డాక్ట్రిన్. రైట్. ఇక జాగ్రత్తగా ఈరోజు ఈ మూడవ భాగాన్ని ఆలోచిస్తూ ముందుకెళ్దాం, మనసు పెట్టి ఆలకిద్దాం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరెవరిని పరలోకానికి తీసుకోవాలో ఆయన ముందే రాసేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు అనేది ఈ సిద్ధాంతంలో ప్రధానంగా కనబడేది. అలాగైతే నాకు ఒక ప్రశ్న, ఈ సందేశాన్ని లేదా ఈ భాగాన్ని ఒక ప్రశ్నతో మొదలు పెడుతున్నాను. ఆ ప్రశ్నే, ఐగుప్తులో మగ్గిపోతున్న ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ఆ ఇశ్రాయేలీలు ఎవరికైతే దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడో, ఎవరికైతే విడుదలనిచ్చాడో, ఎవరినైతే విమోచించాడో, ఎవరినైతే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చాడో, లక్షలాది మంది ఉన్నారుగా, వాళ్ళందరి గురించి అడుగుతున్నా. వాళ్ళందరినీ కూడా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నట్ట లేనట్ట? అది నా ఈ భాగములోని మొదటి ప్రశ్న. నా ప్రశ్న మరొకసారి, ఈ ప్రశ్న మీరు రాసుకోవాలి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరెవరు పరలోకానికి రావాలో అని ముందే డిసైడ్ చేసింటే, ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది, వాళ్ళందరూ కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నవారా లేనివారా అని నేను అడుగుతున్నాను. ఈ సిద్ధాంతాన్ని మోస్తున్న వారిని అడుగుతున్నాను, ఈ సిద్ధాంతాన్ని ప్రకటిస్తున్న వారిని అడుగుతున్నాను. మీరు అడగాలి. ఒకవేళ వాళ్ళందరూ కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నారు, అందుకే దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చాడని మీరు సమాధానం ఇస్తే ఓకే, అది అలానే గుర్తుపెట్టుకొని కాసేపు అయిన తర్వాత వస్తానంటున్నాను. ఒకవేళ లేదు ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఆయన ఏర్పాట్లో ఉన్నవారు కాదు అని మీరంటే, అలాంటప్పుడు ఇక్కడి నుంచి ఎందుకు తీసుకొని రావాలి? ఈ రెండు ప్రశ్నల్లో మీనింగ్ ఉందో లేదో మీరు ఆలోచించండి. పరలోకాన్ని ఇవ్వాలని మీకు లేనప్పుడు ఈ కణాన్ని ఎందుకు ఇవ్వాలి? భూలోక కణాన్ని ఇద్దామనుకున్న దేవుడు పరలోక కణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డం లేదా ఈ లక్షల మందికి? నా ప్రశ్నలలో అర్థం ఉందో లేదో మీరు చెప్పండి. నా ప్రశ్నలలో న్యాయం ఉందో లేదో మీరు చెప్పండి. నా ప్రశ్నలో ధర్మం ఉందో లేదో మీరు ఆలోచించండి. స్పష్టంగా అడుగుతున్నాను, ఇందులో అసలు ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరెవరు పరలోకానికి రావాలని దేవుడు నిజంగా డిసైడ్ చేసింటే పేర్లతో సహా, ఆయన డిసైడ్ చేసినటువంటి పేర్లలో ఐగుప్తు నుంచి ఆయన బయటికి తీసుకొని వచ్చినటువంటి ఈ లక్షలాది మంది పేర్లు ఉన్నాయా లేవా? ఉంటే కాసేపు అయిన తర్వాత వస్తానన్నాను. ఒకవేళ మీరు ఉంటే అని అంటే, ఉన్నాయి అని అంటే, ఒకవేళ లేవు అని అంటే సెకండ్ క్వశ్చన్ మళ్ళీ వెంటనే అడుగుతున్నాను. పరలోకాన్ని ఇవ్వాలనుకోనని దేవుడు భూలోక కణాన్ని మాత్రం ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపాడా? ఈ రెండు ప్రశ్నలు మీరు కూడా మనసులో పెట్టుకొని ఇక నెమ్మదిగా మనము ప్రయాణం చేయబోతుండగా నాతో కలిసి ప్రయాణం చేయండి. సిద్ధపడదాం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం. మన వాక్యపఠనం చదువుకుంది ఈ అధ్యాయమే ఈరోజు. ఆదికాండము 15వ అధ్యాయము. ముందుగా 13వ వచనం. 13 ఆయన అంటే దేవుడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? అబ్రహాము గారితో. అబ్రాము ఆయన పేరు అప్పటికి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఇంతకు ఆయన మాట్లాడుతున్నది ఏ దేశం గురించి? ఐగుప్తు గురించి. చరిత్ర తెలుసు కనుక
ఏ దేశంలో దాసులుగా ఉన్నారు ఇశ్రాయేలీలు? ఐగుప్తులో. అదే 13వ వచనంలో, నీ సంతతి వారు. ఎవరి సంతతి వారు? అబ్రహాము సంతతి వారు. అంటే ఎవరు వాళ్ళక్కడ? ఇశ్రాయేలీలు జాతి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు, అంటే ఐగుప్తునందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. విషయం ఏంటంటే, ఈ మాట అబ్రహాము గారికి చెప్పే సమయానికి ఇస్సాకే పుట్టలేదు, యాకోబు గారు పుట్టలేదు. ఇక 12 గోత్రాల వారు ఉనికిలో అయితే లేరు. అంటే 12 గోత్రాలకు గోత్రకర్తలైన యాకోబు 12 మంది కుమారులు పుట్టకముందే, వీళ్ళందరికీ పితరుడైన యాకోబు గారు పుట్టకముందే, ఆయన తండ్రి అయిన ఇస్సాకు గారు పుట్టకముందే, అబ్రహాము గారికి పూర్వమందే ఒక వాగ్దానం చేయబడుతోంది. ఏమిటది? నీ సంతతి వారు ఒక దేశములో దాసులుగా ఉంటారు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. భవిష్యత్ వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. వాగ్దానం ముందే, పూర్వమందే. ఈ జాతి వాళ్ళు ఇంకా పుట్టకముందే, ఈ జాతి ఇంకా ఉనికిలోనికి రాకముందే, పూర్వమే దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడంటే నిర్ధారించినట్టేనా? నిర్ధారించినట్టే. పూర్వమందే నిర్ధారించాడు వారిని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావాలి అని. 15, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. 16వ వచనం చూద్దాం. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదని, క్షమించండి, అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. ఎక్కడికి తిరిగి వస్తారు? ఎక్కడికి తిరిగి వస్తారు? ఇప్పుడు నువ్వు పాదాలు మోపిన భూమి మీదకు, ప్రాంతానికి, కనాను. సో దేవుని సంభాషణ, దేవుని మాటలు మనకు క్లియర్గా అర్థమైపోయాయి. భవిష్యత్తులో నీ సంతానము వారు మళ్ళీ ఇక్కడికి వస్తారు. అది దేవుడు అబ్రహాము గారికి చేసిన వాగ్దానం. చేశాడు వాగ్దానం. ఆయన చేసినట్టుగానే తర్వాత కొద్ది కాలానికి ఐగుప్తు దేశంలో అబ్రహాము గారి సంతానం వారు మగ్గిపోయారు. ఆయన ప్రమాణము చేసినట్టుగానే వాళ్ళను బయటికి తీసుకొని వచ్చాడు. వాగ్దానము చేసిన దేవుడు బయటికి తెచ్చాడు. అఫ్ కోర్స్ అది దేవుని కృప. ఇశ్రాయేలీలకు ఐగుప్తు నుంచి విడుదల రావడానికి దేవుని కృప కారణం. నో డౌట్, 100% నో డౌట్. బాగుంది. ఇప్పుడు బయటికి తెచ్చిన తర్వాత ఏ దేశం ఇవ్వాలి వాళ్ళకు? బయటికి తెచ్చిన తర్వాత ఏ దేశం ఇవ్వాలి? ఆయన ఏ దేశాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ దేశాన్ని ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? బయటికి తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి. రైట్. బయటికి తీసుకొని వచ్చే ముందుగా వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇచ్చాడు. అదేంటది? ఈ రాత్రి ఐగుప్తులో ఉండే ప్రతి ప్రథమ సంతానాన్ని సంహరించబోతున్నాను. మీరేం చేయాలి? నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను వధించి ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని మీ యొక్క ఇండ్ల ద్వారపు కమ్మీలకు చల్లాలి. చల్లి ఆ రక్తం ఉన్న ఇంటి లోపల మీరుంటే మీకు రక్షణ వస్తుంది. లాస్ట్ వీక్ కూడా చెప్పాను. రైట్. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏమిటి? మీకు రక్షణ ఎలా వస్తుందో ఆయన చెప్పాడు, వాళ్ళకు రక్షణ ఎలా వస్తుందో ఆయన చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ బాధ్యత ఏమిటి? ముందుగా విశ్వసించాలి, నమ్మాలి. నమ్మితే లోపల ఉంటారా? నమ్మకున్నా కూడా లోపల ఉంటారా? లోపల ఉండాలి అంటే వారిలో పని చేయాల్సిన డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటి? ఫెయిత్, విశ్వాసం. విశ్వసించారు.
దేవుని మాటను నమ్మారు. ఆ లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు చెప్పినట్టుగానే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. ఆ రక్తాన్ని వారి ఇండ్ల ద్వారం కమ్మీలకు చల్లారు. బయటికి రాకుండా ఆ రక్తపు భద్రతలోనే వాళ్ళు ఉన్నారు. రక్తము లోపలే ఉన్నారు. అంటే రక్తాన్ని ఆశ్రయించారు విశ్వాసము చేత. నోట్ దిస్ పాయింట్ అంటున్నాను. ఎవరికైతే విడుదల దయచేస్తానని అబ్రహాము గారికి చెప్పాడో ఆ సంతతి వాళ్ళందరూ కూడా దేవుడు మోషే గారి ద్వారా చెప్పినటువంటి మాట, మోషే అంటే సేవకుడు, దేవుడు తన సేవకుని ద్వారా చెప్పిన మాటను స్వీకరించారు, నమ్మారు లేదా విశ్వసించారు, ఆ రక్తాన్ని ఆశ్రయించారు. ఫలితం వాళ్ళకు విడుదల వచ్చింది, ఫలితం వాళ్ళకు రక్షణ వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరిన వెంటనే కనాను రాలేదు, మధ్యలో అరణ్యం. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ఒక డిస్క్రిప్షన్ ఏంటో అపోస్తలుల కార్యముల్లో చూద్దాం. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యముల పుస్తకము 7వ అధ్యాయం 38వ వచనము చూద్దాం ఒకసారి. 38. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు, అది అండర్లైన్ చేయండి, అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడు ఇతడే అని కనబడుతోంది. ఇశ్రాయేలు ప్రజలకు ఈ వచనములో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఏమిటి? అరణ్యములోని సంఘము. బాగా చూద్దాం. ఇశ్రాయేలీయులకు 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు, ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన ప్రజలకు బైబిల్లో ఉన్నటువంటి వర్ణన ఏమిటి? అరణ్యములోని సంఘము. ఓ, రక్తాన్ని ఆశ్రయించి రక్షణ పొంది విడుదల పొంది విమోచింపబడి ఐగుప్తు నుంచి బయటికి వచ్చి అరణ్య ప్రయాణంలోనికి వచ్చిన వీళ్ళందరూ కూడా అరణ్యములోని సంఘం అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, ఎవరెవరైతే ఐగుప్తు నుంచి బయటికి వచ్చారో వీళ్ళందరూ నమ్మే వచ్చారా? నమ్మకున్న బలవంతంగా తోసుకుంటూ వస్తే వీళ్ళు బయటకు వచ్చారా? నమ్మే వచ్చారా? నమ్మే రక్తాన్ని ఆశ్రయించారా? వీళ్ళు విశ్వసించినందుకే రక్షణ వచ్చిందా? అడుగుతున్నాను మిమ్మల్ని, మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా చెప్పండి. వీళ్ళు విశ్వసించినందుకే రక్షణ వచ్చిందా? వీళ్ళు విశ్వసించినందుకే విడుదల వచ్చిందా? ఎస్. లేకుంటే ఈ ఇళ్లలో కూడా ప్రథమ సంతానం ఎగిరిపోయేది. నమ్మారు, విశ్వసించారు, కనానుకు బయలుదేరారు. ఏమిగా బయలుదేరారు? పేరు సంఘముగా. ఏమిగా బయలుదేరారు? సంఘముగా బయలుదేరారు. ఈ సంఘానికి రక్షణ వచ్చిందా? ఆ సంఘస్థులందరికీ రక్షణ వచ్చిందా? పాత నిబంధనలోని ఇశ్రాయేలీలు అనేటువంటి సంఘస్థులందరికీ రక్షణ వచ్చిందంటే ఎస్, రక్షణ వచ్చింది. ఎక్కడి నుంచి రక్షణ వచ్చింది? ఐగుప్తు నుండి రక్షణ వచ్చింది. ఆ రక్షణకు కారణం వారిలోని విశ్వాసం. దేవుని కృప, వీళ్ళ విశ్వాసం. దేవుని కృప, వీళ్ళ విశ్వాసం. కృప కాదంటే కృపనే, వీళ్ళ విశ్వాసం కాదంటే విశ్వాసమే. ఆ రెండింటిని బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. మీకు విడుదల దయచేస్తానన్నాడు, ఆయన కృప. నువ్వు నమ్మకపోతే? నమ్మారు, దేవునికి స్తోత్రం. ఇదంతా మనసులో పెట్టుకొని సంఖ్యాకాండము 16వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం. లేవీకి ముని మనమడును, కహాతుకు మనమడును, ఇస్సారు కుమారుడు నగు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబిరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని పేర్ల కోసం పరిచయం చేశాను. వీళ్ళందరూ ఏం చేశారు చెప్పనా? మోషే గారిపై, అహరోను గారిపై అసూయపడ్డారు. ఆ అధ్యాయం చదివితే మీకు విషయం అర్థమవుతుంది.
సంఘాన్ని నడిపించే నాయకులు ఎవరైతే ఉన్నారో మోషే అహరోనులు, వాళ్ళ మీద వీళ్ళు అసూయ పడ్డారు, కుట్ర పన్నారు. యాజకీయమే జరగాల్సిన సంఘములో రాజకీయానికి తెరలేపారు. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం చదివి, నేను చెప్పింది లేకుంటే మళ్ళీ నాకు చెప్పండి నువ్వు చెప్పింది లేదని. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఘములో రాజకీయానికి తెరలేపారు. మోషే గారిపై, అహరోను గారిపై తిరుగుబాటు గళాన్ని లేవనెత్తారు, తిరుగుబాటుకు పాల్పడ్డారు. 106వ కీర్తనకు వద్దాం ఒకసారి. 106వ కీర్తన, 106వ కీర్తన 17వ వచనం చూద్దాం ఒకసారి. 17వ వచనం చూద్దాం ఒకసారి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. చాలు. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. ఇది పాత నిబంధనలోని సంఘ పరిస్థితి. ఏమిటి పాత నిబంధనలోని సంఘ పరిస్థితి? బయలుదేరినప్పుడు అందరూ విశ్వాసంతోనే బయలుదేరారు, తెలుసు మనకు. రక్షణ వస్త్రమును ధరించే బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అరణ్య ప్రయాణంలో ఉండగా కొందరిలో భక్తి లోపించింది, భక్తిహీనతకు దారితీసింది. ఏ భక్తిహీనులు? లోకములో ఉన్న భక్తిహీనులా, సంఘములో ఉన్న భక్తిహీనులా? అక్కడ గమనించి చెప్పండి నాకు. సంఘములో ఉన్న భక్తిహీనులు. సంఘములో భక్తులే కదా ఉండాల్సింది, భక్తిహీనులు కూడా ఉంటారా? సంఘములో భక్తులే కదా ఉండాల్సింది, భక్తిహీనులు కూడా ఉంటారా? సంఘములో విశ్వాసులే కదా ఉండవలసింది, అవిశ్వాసులు కూడా ఉంటారా? బయలుదేరినప్పుడున్న విశ్వాసం కాస్త దారి మధ్యలో వీళ్ళకి ఏమైంది? కోరహు అన్న ఆయన, దాతాను అన్న ఆయన, అభిరాము అన్న ఆయన, ఓను అనేటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా ఆ రోజు రక్తాన్ని ఆశ్రయించలేదా? ఐగుప్తులో ఆశ్రయించారు. వారి కుటుంబాలను కాపాడుకోలేదా? కాపాడుకున్నారు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు ఉన్న విశ్వాసం కాస్త, ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు ఉన్నటువంటి విధేయత కాస్త, అరణ్యములో దారి మధ్యలో ప్రయాణములో వారిలో లోపించినట్టుగా కనబడుతోంది. నోట్ దిస్ పాయింట్ అంటున్నాను. అలా ఆలోచిస్తే అదే సంఖ్యాకాండములో 14వ అధ్యాయానికి వద్దాం. అదే సంఖ్యాకాండములో 14వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశాను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఏ ప్రజలు? ఏ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు, 12 గోత్రాల వారు, దేవుని యందు విశ్వాసముతో బయటికి వచ్చిన వారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రక్షణను అందుకొని బయటికి వచ్చిన వారు ఏం చేస్తున్నారు? మోషే అహరోనుల పైన సణుగుకొని ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? లాగిందా? వీళ్ళ మనసు మళ్ళీ వెనక్కు లాగిందా? కనానే కావాలని బయలుదేరిన వీరు, విశ్వాసముతో ఐగుప్తును విడిచిపెట్టి బయలుదేరిన వీరు మళ్ళీ ఐగుప్తు వైపు ఆకర్షింపబడుతున్నారు. వీళ్ళందరూ కూడా నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి వచ్చిన వాళ్ళే, మర్చిపోకూడదు ఈ మాట. కనాను ప్రయాణాన్ని విశ్వాసముతో ప్రారంభించిన వారే దారి మధ్యలో మళ్ళీ వారి మనసంతా ఐగుప్తు వైపు వెళ్తోంది. మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చాడు ఈ దేవుడు, మమ్మల్ని
చంపడానికే తీసుకొని వచ్చాడు. అప్పుడు దేవుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఎవరి విషయంలో? ఈ సంఘస్థుల విషయంలోనే. ఏంటో చూద్దాం 26వ వచనం నుంచి, అదే అధ్యాయం 26వ వచనం నుండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించవలెను? బయలుదేరినప్పుడు మంచి సమాజం, బయలుదేరినప్పుడు విశ్వాసం, దారి మధ్యలో ఏమిగా మారిపోయింది? ఈ సంఘము కాస్త చెడ్డ సమాజముగా, దేవుని మీద సణిగే సమాజం. ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును అన్నట్టు జరిగిన తర్వాత రాలాయి. ఇప్పుడు నా ప్రశ్న వీళ్ళ గురించేనా ఆదికాండం 15వ అధ్యాయంలో వాగ్దానం చేసింది అబ్రహాము గారికి? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వీళ్ళ గురించేనా ఆదికాండం 15వ అధ్యాయంలో వాగ్దానం చేసింది? మరి వాగ్దానం చేసిన దేవుడు కనానివ్వద్దు, కనానివ్వకుండానే మధ్యలో లేపేశాడు వీళ్ళందరినీ. ఇది దేవుని ఫెయిల్యూరా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఇది దేవుని విఫలమా, వైఫల్యమా? ఎలా చూడాలి దీన్ని? అక్కడ వాగ్దానం చేశాడు, నీ సంతతి వారు తిరిగి ఇక్కడికి వస్తారని. నిర్గమకాండంలో చూస్తే ఆ సంతతి వారే బయలుదేరారు. ఐగుప్తు నుంచి ఎవరెవరైతే బయటికి వచ్చారో వాళ్ళందరూ అబ్రహాము సంతానమే. ఐగుప్తు నుంచి ఎవరైతే బయటికి వచ్చారో వాళ్ళందరూ ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు వాగ్దానము చేసిన సంతతి అన్నాడే ఆ సంతతి వారే. అలాంటప్పుడు వీళ్ళందరూ కనానుకు చేరాలిగా. పూర్వమే నిర్ధారించాడుగా వీళ్ళు రావాలని. వీళ్ళు పుట్టుకకు ముందే, ఇశ్రాయేలు జాతి ఇంకా ఉనికిలోనికి రాకముందే వీళ్ళు పలానా చోటికి రావాలని దేవుడు నిర్ధారించినట్టుగా, వాగ్దానము చేసినట్టుగా ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తుంటే వాళ్ళు ఎందుకు కనానుకు చేరలేదని అడుగుతున్నాను నేను. ఇది దేవుని ఫెయిల్యూరా అని అడుగుతున్నాను. నాకు తెలియక అడుగుతున్నాను, మీరు చెప్పండి. పాత నిబంధనలోని ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలు సంఘం క్రొత్త నిబంధనలోని సంఘానికి సాదృశ్యమో కాదో మీరు చెప్పాలి. గత వారం హెబ్రీ పత్రిక అంతా అదే సబ్జెక్టే నడిచింది. క్రైస్తవ సంఘస్థులకు పాఠాలు నేర్పుతున్న అరణ్య సంఘస్థులు. పాత నిబంధనలో ఉన్నవి క్రొత్త నిబంధనలో ఉన్న మనకు సాదృశ్యం కాదా? ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలు క్రొత్త నిబంధనలో కనబడేటువంటి క్రైస్తవులకు సాదృశ్యము కాదా? కాదు అని మీరు అన్నారంటే ఎలా కాదో కూడా మీరు చెప్పాలి. పూర్వమే దేవుడు నిర్ధారించాడు, అబ్రహామా నీ సంతానానికి నేను విడుదల దయచేసి కనానిస్తానని. అది దేవుని ఏర్పాటు, నో డౌట్. అది దేవుని ఎన్నిక, నో డౌట్. అది దేవుని నిర్ధారణ, నో డౌట్. అది దేవుని సంకల్పం, నో డౌట్. కాకపోతే ప్రశ్న ఏంటంటే, అబ్రహాము గారికి దేవుడు నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు నీ సంతానములో పలానా పేరు కలిగిన వ్యక్తికి, పలానా పేరు కలిగిన వ్యక్తికి, పలానా పేరు కలిగిన వ్యక్తికి, ఆ పేర్లు కలిగిన వారికి మాత్రమే కనాను దేశాన్ని ఇస్తాను, ఈ పేర్లు లేని వాళ్ళందరినీ అరణ్యంలోనే లేపేస్తానన్నది దేవుని ఇంటెన్షనా? ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు ఏ అబ్రహాము సంతతిని అయితే ఎన్నుకున్నాడో ఆ సంతతిని దేవుడు ఇండివిజువల్గా ఎన్నుకున్నాడా? వ్యక్తిగతంగా ఎన్నుకున్నాడా?
పలానా 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 వారే కనానుకు రావాలని ఆదికాండం 15వ అధ్యాయంలోని దేవుడు నిర్ధారించాడు కనుకనే ఒక కోరహ్ అనేవాడు, ఒక దాతాన్ అనేవాడు, ఒక అభిరామ్ అనేవాడు, ఈ బృందం అంతా కూడా అరణ్యంలో రాలిపోవడానికి దేవుని ఏర్పాట్లో వాళ్ళు లేనందుకే, కనాను దేశంలో అడుగు పెట్టకూడదని దేవుడు అనుకున్నందుకే అరణ్యంలో వారి శవాలు రాలిపోయాయని నేను అడుగుతున్నాను. బైబిల్ ముందు పెట్టుకొని ఇండివిజువల్ ఎలక్షనా ఆన్ ద స్క్రీన్, పర్టిక్యులర్ ఎలక్షన్ అది వ్యక్తిగత ఎన్నికనా అని అడుగుతున్నాను. ఏమంటారు దాన్ని? ఇండివిజువల్ ఎలక్షనా లేదా పర్టిక్యులర్ ఎలక్షనా? వ్యక్తిగతంగా ఎన్నుకున్నాడా అని అడుగుతున్నాను. ఏ సిద్ధాంతాన్ని అయితే నేను అడ్రస్ చేస్తున్నానో, ఏ సిద్ధాంతం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ సిద్ధాంతంలో ఉండే విషయం ఏంటని అడిగితే, దేవుడు పూర్వం అందే వ్యక్తిగతంగా ఎన్నుకున్నాడు అని చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఎన్నుకున్నారు, వాళ్ళు మాత్రమే పరలోకానికి రావాలి. ఈ పేరు కలిగినటువంటి అమ్మాయి మాత్రమే, ఆ పేరు కలిగినటువంటి అబ్బాయి మాత్రమే, ఈయన మాత్రమే, ఆమె మాత్రమే పరలోకానికి రావాలని దేవుడు పేరు పెట్టి వ్యక్తిగతంగా ఎన్నుకున్నాడని వాళ్ళు గట్టిగా చెబుతుంటే, అలాగైతే పాత నిబంధనలో ఒక సంఘం ఉంది, అది ఇశ్రాయేలు సంఘము, అది క్రైస్తవ సంఘానికి సాదృశ్యం కాదా అని అడుగుతూ, అది ఖచ్చితంగా క్రైస్తవులైనటువంటి మనకు సాదృశ్యమని కళ్ళ ముందు లేఖనాలతో సహా మనకు కనబడుతుంటే, ఆ సంఘం విషయంలో వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు కదా, కనానిస్తానని. వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చకుండా అరణ్యం మధ్య ప్రయాణములోనే ఎందుకు వారి శవాలను రాల్చాడు? దీనికి మీరు చెప్పే సమాధానం, ఆ పేర్లు కలిగినటువంటి వాళ్ళు దేవుని ఏర్పాట్లో లేరు అని మీరు చెబుతారా? అలా మీరు చెబితే బైబిల్ ఒప్పుకుంటుందా? మీరు చెప్పండి. మీరు విన్నారు కదా, వింటున్నారు కదా. నా వాదనలో న్యాయం ఉందా? నా వాదనకు ఒక అర్థం ఉందా? అడగాల్సిన ప్రశ్నలేనా? పోనీ మీరు చెప్పండి. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నీ సంతతి వారు మళ్ళీ ఇక్కడికి వస్తారని చెప్పినప్పుడు, ఆయన చెప్పిన మాటలో, ఆయన చేసిన వాగ్దానములో దేవుని యొక్క సంకల్పం, ఏర్పాటు, ఎన్నిక అనేది ఇండివిజువల్ అని మీకు అనిపిస్తుందా అని అడుగుతున్నాను. అవును అనే మీకు అనిపిస్తే, అలాగైతే కోరహు కనానుకు చేరకపోవడానికి గల కారణం కోరహు తప్పు కాదు. అభిరాము కనానుకు చేరకపోవడానికి గల కారణం అభిరాము తప్పు కాదు. దాతాను కనానుకు చేరలేకపోవడానికి కారణం దాతాను తప్పు కాదు. వీళ్ళు దేవుని ఏర్పాట్లో లేరు గనుకనే కనానుకు రాలేదు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేసినప్పుడు అక్కడ ఆయన మనసులో కోరహు లేడు, ఆయన మనసులో అభిరాము లేడు, ఆయన మనసులో దాతాను లేడు, అందుకే వీళ్ళు రాలేదు. అందామా? అది వ్యక్తిగత ఎన్నిక కాదు, అది ఇండివిజువల్ ఎలక్షన్ కాదు. ఎన్నిక ఉంది, అది ఇండివిజువల్ కాదు. సంకల్పం ఉంది, అది వ్యక్తిగతంగా పలానా వారు రావాలి, పలానా వారు రాకూడదు అనేటువంటి ఏర్పాటు కాదది. మరి ఏమిటి ఏర్పాటు? మరి ఏమిటి ఎన్నిక? ఏమిటి ఎలక్షన్? అంటే కనాను దేశాన్ని దేవుడు ఇవ్వాలనుకుంది ఇశ్రాయేలు ప్రజలకు, ఆ జాతికి. ఎవరి ఇశ్రాయేలు ప్రజలు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పిల్లలైన ఇశ్రాయేలు జాతికి ఇవ్వాలనుకున్నాడు దేవుడు దేశాన్ని. ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఇశ్రాయేలు జాతికి ఇవ్వాలి. ఆయన ఎన్నుకునింది జాతిని, ఆయన ఏర్పాటు జాతిది. వ్యక్తిగతంగా పలానా ఆయన రావాలి, పలానా ఆమె రాకూడదని కాదు. దీన్ని ఇండివిజువల్ ఎలక్షన్ అన్నారు. దాన్ని ఏమంటారో స్క్రీన్ మీద చూద్దాం, ఆన్ ద స్క్రీన్. దాన్ని కార్పొరేట్ ఎలక్షన్ అంటారు, లేదా క్లాస్ ఎలక్షన్ అని అంటారు. తెలుగులో జాతి ఎన్నిక, తరగతి ఎన్నిక, బృందం ఎన్నిక,
అర్థం కావడానికి పర్యాయ పదాలు అంతే అవి. ఒక గుంపును ఎన్నుకున్నాడు. గుంపు, బృందం, ప్రజలు, జాతి. ఒక జాతి ప్రజలు, ఒక తరగతికి చెందిన ప్రజలు, ఒక బృందానికి చెందినటువంటి ప్రజలు, ఒక గుంపుకు చెందిన ప్రజలు. అది దేవుని ఎన్నిక. దానిని కార్పొరేట్ ఎలక్షన్ అంటారు, లేదా క్లాస్ ఎలక్షన్. క్లాస్ ఎలక్షన్, ఇది గుర్తుపెట్టుకోండి. కనాను దేశాన్ని ఇస్తానని పూర్వమే దేవుడు నిర్ధారించింది ఈ జాతికి. ఆ జాతి కనాన్లో అడుగు పెట్టాలంటే దేవుడు ఫ్రీగా ఇస్తానన్నాడు. ఆయన గ్రేస్ అది. కనానుకు కలెక్ట్ చేస్తాననలా, కనానును ఫ్రీగా ఇస్తానన్నాడు. కృప. ఐగుప్తు నుంచి విడుదల దయచేయడానికి ఒక్కొక్కరి దగ్గర ఒక ఫ్యామిలీకి ఇంత కలెక్ట్ చేయమని చెప్పలా. విడుదల ఫ్రీ, కృప. విమోచన ఫ్రీ, కృప. రక్షణ ఫ్రీ, కృప. అరణ్యమంతా తన తోడు, ఫ్రీ, కృప. కనాను దేశాన్ని ఫ్రీగా ఇస్తానన్నాడు, కృప. ఇదంతా జరగాలంటే వీళ్ళ సైడ్ వీళ్ళు చేయాల్సింది ఒకటి ఉంది. ఫస్ట్ వాళ్ళు చేయవలసింది నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు ఆశ్రయించాలి. అది వాళ్ళు చేయాలి. రక్షణ ఆయన ఉచితంగా ఇస్తానన్నాడు, కృప. నువ్వు దాన్ని పొందుకోవడానికి ముందు విశ్వసించాలి. అది నీ డ్యూటీ. నమ్మను పో అంటే కనాను రాదు పో అనాల్సి వస్తుంది. ఇదేనా పిక్చర్ మనకు పాత నిబంధనలో? వేరేదేమైనా కనపడుతుందా? ఇదే. కృప ద్వారా రక్షణ పొందారు, కృప ద్వారా ప్రయాణం కట్టారు. దేవుని నుండి కృప, వీళ్ళ నుండి విశ్వాసం. విశ్వాసము లేకుండా ఏ మనుష్యుడును దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. ప్రయాణం చేసేటప్పుడు, ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఈ జాతి విశ్వసించి బయలుదేరింది. దేవుడు ఎన్నుకున్నది ఇశ్రాయేలు జాతి. ఈ జాతికి నేను ఇస్తాను, ఈ జాతిని మొత్తం బయటికి తీసుకొని వస్తాను. ఆ జాతి ఏం చేయాలి? రక్తాన్ని ఆశ్రయించాలి. ఆ జాతిలో ఎవడైనా కూడా నిజంగానే ఇస్తాడా, ఈ రక్తం నన్ను కాపాడుతుందా చూద్దాములే అని ఆ రోజు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించకపోయింటే ఏం జరిగేది? ఆ ఫ్యామిలీ తప్ప మిగిలిన వాళ్ళు వచ్చేవాళ్ళు. అది దేవుని ఫెయిల్యూర్ కాదే. ఈ ఫ్యామిలీ చేసిన తప్పు. నమ్మలేదు. కొన్ని మాటలు చూద్దాం. ఇంకా 78వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 78వ కీర్తన. పదకొండవ వచనం ముందుగా 11. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మార్గమధ్యంలో మరిచిపోయారు. బయలుదేరేటప్పుడు చూసినవన్నీ, బయలుదేరినప్పుడు దారి మధ్యలో అనుభవించినవన్నీ కూడా తర్వాత వాళ్ళు ఏం చేశారు? మరచిపోయారు. 17వ వచనం, వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. అండర్లైన్ దట్. 17వ వచనం అండర్లైన్ చేద్దాం. అయినను అని ఎందుకు చెప్పాడు? పైన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు వారికి. పగటిలో మేఘస్తంభముగా వారిని కాపాడుతూ, ఆహారాన్ని ఇస్తూ, నీటిని అనుగ్రహిస్తూ దేవుడు ఎంతో గొప్పగా నడిపిస్తున్నా వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. నేను అడుగుతున్నాను ప్రశ్న, ఎవరు పాపము చేయుచూ వచ్చిరి? ఎవరు పాపము చేయుచూ వచ్చిరి? ఐగుప్తు నుండి బయటికొచ్చిన సంఘం, విడుదల పొందిన సంఘం, రక్షణ పొందిన సంఘం. చెప్పండి మీరు,
క్రొత్త నిబంధనలోని క్రైస్తవులకు సాదృశ్యంగా ఈ జాతి మనకు పాత నిబంధనలు కనబడుతుంటే ఈ జాతి చేసిన తప్పేమిటి? రక్షణ అయితే ఆనందంగా పొందుకున్నారు, కానీ దారి మధ్యలో పాపము చేయుచునే వచ్చారు దేవునికి విరోధంగా. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబాటు, పాపము చేయడం. ఇప్పుడు చూడండి ఇంకొక మాట, 22వ వచనం, 22 చాలా ఉంది. ఆ కీర్తన మొత్తం మీరు చదవాలి. తర్వాత, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. అండర్లైన్ చేయండి అన్నమాట, దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. మళ్ళీ బయలుదేరేటప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచి బయలుదేరారు చెప్పండి? బయలుదేరేటప్పుడు ఎవరి మీద విశ్వాసం ఉంచి బయలుదేరారు? బయలుదేరేటప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచే బయలుదేరారు. మార్గమధ్యంలో వారి విశ్వాసం కాస్త ఏమైపోయింది? ఎగిరిపోయింది. నెక్స్ట్ మాట, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికయుంచలేదు. ఆయన రక్షణ దయచేశాడు, వీళ్ళు రక్షణ పొందుకున్నారు. రక్షణ పాత్రను చేపట్టి బయలుదేరిన వీళ్ళు ఆ రక్షణను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ అంశాలన్నీ కూడా వేదాంత విద్యలో రక్షణ శాస్త్రానికి సంబంధించిన పాఠాలు ఇవి. సోటియరియాలజీ అని అంటారు ఇంగ్లీష్లో, రక్షణ శాస్త్రం. దేవుడు రక్షణను ఉచితంగా ఇస్తున్నాడు. ఆ రక్షణను వీళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు చెప్పానో చెప్పనా? ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఏ సిద్ధాంతం? పూర్వ నిర్ధారణ సిద్ధాంతం, అధిక కృపా సిద్ధాంతం అని ఏదైతే ఉన్నదో, ఆ సిద్ధాంతంలో చెప్పేటువంటి బోధలు ఏంటి అని అడిగితే, ఒక్కసారి రక్షణ వచ్చిన తర్వాత, ఒక్కసారి నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత, ఒక్కసారి నువ్వు రక్షణలోనికి వచ్చిన తర్వాత అస్సలు నీకు రక్షణ పోయే అవకాశమే లేదు. ఇక రక్షణ నీకు పోయే అవకాశమే లేదు. పరలోకంలో నీకు సీట్ కన్ఫామ్, పరలోకంలో నీ సీట్ రిజర్వ్ అయిపోయినట్టే. అందుచేత బోధించే బోధకులు విశ్వాసులకు జాగ్రత్త 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 అని చెప్పకండి. ఎందుకు జాగ్రత్త? దేవుడు నీకు పరలోకం ఇవ్వలేడనా? ఆల్రెడీ నీ పాపాలు కడిగేశాడుగా, ఆల్రెడీ నీకు రక్షణ ఇచ్చాడుగా, ఆల్రెడీ పరలోకంలో నీకు సీట్ ఇచ్చాడు కదా, నీకెందుకు పోతుంది రక్షణ? అంటే దేవుడిని తక్కువ అంచనా వేస్తున్నావా? వాగ్దానం చేసిన దేవుడు నీకు పరలోకం ఇవ్వడా? మాటిచ్చిన దేవుడు, పాపాలు కడిగిన దేవుడు నీకు పరలోకం ఇవ్వలేడా అని అడుగుతుంటే, ఒక్కసారి ఇక్కడికి రండి అని ఆహ్వానిస్తున్నాం. మీరు ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ దేవుడే అబ్రహాము గారికి మాటిచ్చింది, ఆ దేవుడే ఆయనకు వాగ్దానం చేసింది కనానిస్తానని. అబ్రహాము సంతానమంతటికి కనానిస్తానన్న దేవుడు మధ్యలోనే ఎందుకు ఇలా లేపేశాడు? పైపెచ్చి వాళ్ళకున్న బిరుదు సంఘస్థులు, పైపెచ్చి వాళ్ళకున్న మెడలోని ట్యాగ్ రక్షణ పొందినవారు, పైపెచ్చి వాళ్ళకు మెడలో ఉన్నటువంటి ట్యాగ్ విశ్వాసులు, పైపెచ్చు వాళ్ళకు మెడలో ఉన్న ట్యాగ్ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఒకనాడు ఆశ్రయించిన వారు. ఇంత చరిత్ర ఉంది వీళ్ళకి. మోషే అనే సేవకుని ద్వారా దేవుడు చెప్పిన మాటను అంగీకరించారు, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు, రక్షణ పొందారు, విడుదల వచ్చింది, విశ్వాసంతోనే బయలుదేరారు. మార్గమధ్యంలో ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టారు. విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవునిపై తిరుగుబాటు చేసి పాపము చేయుచునే వచ్చిరి, పాపము చేయుచునే వచ్చిరి, పాపము చేయుచునే వచ్చిరి. ఎందుకు రాయించాడు ఇవన్నీ? మనకెందుకు ఇచ్చాడు ఇవన్నీ? మనకెందుకు ఇచ్చాడు ఇవన్నీ? రోమీలకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను, తీశారందరూ,
రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకేదో లెసన్ ఉందే, అందుకే అవి రాయించాడు. నేర్చుకోవద్దు. ఏంటి అసలు, ఎక్కడికి వెళ్తున్నాం మనం? 106వ కీర్తన వన్స్ అగైన్, కమ్ బ్యాక్. 106వ కీర్తన వన్స్ అగైన్, 7వ వచనం. 106వ కీర్తన 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. దేని జ్ఞాపకం చేసుకోలేదు వీళ్ళు? దేవుని కృపను జ్ఞాపకం చేసుకోలేదట. కృపను పొందారు, కృపతోనే బయటికి వచ్చారు. ఆ కృపను వారు మర్చిపోయారు. దీనినే దేవుని కృపను దుర్వినియోగపరుచుకోవడం అంటారు. 13వ వచనం, 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. మళ్ళీ చదువుకుందాం. 18వ వచనం. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి రక్షణ పొందిన వీళ్ళేనా మధ్యలో దూడ చేసుకుంది వీళ్ళేనా? అందుకే అలా దవడలు పగలగొట్టాడు దేవుడు. తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఐగుప్తులో మగ్గిపోయిన మీరు బయలుదేరింది ఆడుకోవడానికా? ఐగుప్తు నుంచి బయలుదేరింది మీరు కనాను దేశానికి చేరడానికి బయలుదేరిన మీరు దారి మధ్యలో తిని తాగి ఎగరడానికా? మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది చేసుకొని పూజించడానికా? విశ్వాస భ్రష్టులు కాలేదిల్లు. మోషే గారు కొద్ది రోజులు కనబడకపోయేసరికి ఈ జాతి విశ్వాస భ్రష్టులు అయ్యారో లేదా మీరు చెప్పండి. బయలుదేరినప్పుడు బాగానే ఉన్నారుగా. వీళ్ళు అలా దారి తప్పడానికి, వాళ్ళు అలా దూడ చేసుకోవడానికి, వాళ్ళు అలా భ్రష్టులైపోవడానికి కేవలం దేవుని ఏర్పాట్లో వాళ్ళు లేరు గనుక ఆనందమా? ఏమైనా మీనింగ్ఫుల్గా ఉందా ఇది? చాలా గొప్ప సిద్ధాంతం అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడుతున్న ఈ సిద్ధాంతంలో ఉండే లొసుగులు మీ ముందు చెబుతున్నాను. హైదరాబాదుకు కొరియా నుంచి దిగుమతి చేయబడుతుంది బోధ. దేశం పేరు కూడా చెప్తున్నాను. హైదరాబాదుకు దక్షిణ కొరియా నుంచి ఎక్కువగా దిగుమతి చెందుతోంది బోధ. ఆ కొరియా నుండి వచ్చిన బోధకులు కొంతమంది తెలుగు వారిని భ్రష్టు పట్టిస్తున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు పేర్లు పెట్టి కొంతమందిని ఎన్నుకున్నాడు. వాళ్ళే వెళ్తారు పరలోకానికి, అందరూ వెళ్ళరు అనేటువంటి వాక్య విరుద్ధమైనటువంటి ఒక ఇండివిజువల్ ఎలక్షన్, ఒక పర్టికులర్ ఎలక్షన్ అనేటువంటి సిద్ధాంతాన్ని చాప కింద నీరులా వీరు ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో బాగా విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట ఆ కొరియా నుండి వచ్చిన దిగుమతి చేయబడిన బోధనే ఎండగట్టాం మనం ఇక్కడే. తప్పు చేస్తున్న తల్లి సంబంధికులని, అది కూడా కొరియా నుండి వచ్చిందే.
జాగ్రత్త, జాగ్రత్త. వాస్తవాలు ఆలోచించకుండా బలైపోయేటువంటి పరిస్థితి మనకు దాపరించకూడదు. జాగ్రత్త పడాలి. ఇంత దారుణమా? బైబిల్లో కనబడుతున్నటువంటి పాఠాలు నేర్చుకోలేని అంధత్వమా? ఈ శీర్షికలో ఆధారాలతో సహా మీకు స్క్రీన్ మీద చూపించి మాట్లాడతాను, విందురు కానీ. ఎలాంటి బోధలు, ఎలాంటి రచనలు, ఎలాంటి మాటలు. అలాంటి బోధలను బట్టే పాప ఏడుస్తోంది, ఎందుకు వీళ్ళు మారట్లేదని. అనుకోండి కాసేపు అలా. సంఘములో భక్తిహీనులు. 106వ కీర్తన 18వ వచనం. 106వ కీర్తన 18వ వచనం. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. సంఘములో భక్తిహీనులా? సంఘములో భక్తిహీనులా? సంఘములో భక్తిహీనులు ఉంటారా? ఉందా అవకాశం? అసలు సంఘంలో ఉన్న వాళ్ళందరూ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే దాదాపుగా కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారో చేయండి. ఎత్తారా? వెరీ గుడ్. భక్తులైన మీ అందరికీ వందనాలు. ఎత్తారుగా, బ్యాప్టిజం తీసుకున్నారుగా. యేసు ప్రభు కార్చిన రక్తములో మీ జీవితాలు కడగబడ్డాయి. ఎస్ ఆర్ నో? ఎస్. సూపర్. ఆ రోజే మీరందరూ కూడా సంఘస్థులయ్యారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఆ రోజే మీకు రక్షణ అనే పాత్ర దేవుడు మీకు ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? రక్షణ అనే వస్త్రాన్ని మీకు ధరింపజేశాడు. ఎస్ ఆర్ నో? అంటే మీరందరూ ఇప్పుడు భక్తులే అన్నమాట, సంఘములోని భక్తులు. సూపర్. అలాగైతే సంఘములోని విశ్వాసులారా, సంఘములోని భక్తులారా, ఒక్కసారి పాత నిబంధనలోని ఈ దృశ్యాన్ని జాగ్రత్తగా చూడండి. రక్తాన్ని ఆశ్రయించిన జాతది, రక్తాన్ని ఆశ్రయించిన జాతి మనదే. మనం కూడా ఆ రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళమే. సేమ్ నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించిన తర్వాతనే మనకు కూడా విడుదల వచ్చింది. ఎస్తో నోనో మీరు చెప్పండి. వెరీ గుడ్. ఆ విడుదల వచ్చినప్పుడే మనకు రక్షణ వచ్చింది. ఎస్ ఆర్ నో చెప్పండి. ఆ విడుదల వచ్చినప్పుడే స్వాతంత్రం వచ్చింది. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్. అయితే పాత నిబంధనలోని ఈ జాతి యొక్క చరిత్ర మనతేం మాట్లాడడం లేదనుకుంటున్నారా? మనకేం పాఠాలు చెప్పడం లేదనుకుంటున్నారా? ఒకవేళ అవునని మీరు అనుకుంటే ఏమిటా పాఠం? ఏమిటా పాఠం? ఏమిటా పాఠము? హెబ్రీ పత్రికలో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. నేను చదవనా? 8 నుంచి నేను చదువుకుంటూ కిందికి వస్తాను. ఇది చదువుకొని ముగిచ్చేద్దాం ఈ రోజుకి. 8 నుంచి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి. పాత నిబంధనలోని సంఘస్థులు దేవునిని విసిగించారు. అది వాళ్ళకున్న చరిత్ర. విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. పాత నిబంధనలోని సంఘస్థులకు దేవుడిచ్చిన సర్టిఫికెట్ అది. ఆ సంఘము గురించినటువంటి రిపోర్ట్ అది. తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. ఏంటి, సంఘస్థులు దేవుని మార్గాలను తెలుసుకోలేదా? గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అని చెప్పి పాత నిబంధనలోని ఇశ్రాయేలు గురించి చెప్పి
పాత నిబంధనలను ఇశ్రాయేలీయుల గురించి చెప్పి 11వ వచనం వరకు 12వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం జాగ్రత్తగా. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి అని అంటోంది న్యూ టెస్టిమెంట్. వాళ్ళ గురించి చరిత్ర అంతా చెప్పి వాళ్ళ గురించి మాకెందుకు అని అడిగితే మీకు జాగ్రత్తలు చెప్పడానికే నాయన అంటున్నాడు 12వ వచనంలో. విశ్వాసులకు జాగ్రత్తలు చెప్పొద్దంటారేంటి ఇల్లు? మీకు అర్థమవుతుందా? ఈ సిద్ధాంతాన్ని బోధించేవారు చెప్పే మాట ఏంటో చెప్పనా? మీరు చెప్పకండి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండి చెప్పకండి. అలా ఎందుకు చెప్తున్నారు? అలా ఎందుకు చెబుతున్నామంటే బైబిల్లో ఉంది కనుక. అలా ఎందుకు చెబుతున్నామంటే బైబిల్ చెప్పమనింది కనుక. సరే, ఇంకొక వచనం చూపిద్దాం, ఎందుకైనా మంచిది. ఇంకొంచెం మీకు అవగాహన రావడానికి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. 12 కాదు, 11 చదివి కిందికి వద్దాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలు గురించి అదంతా. ఒక్క నిమిషం ఆగుతారా ప్లీజ్? ఒక్క నిమిషం ఆగండి, ఎందుకైనా మంచిది. నేను చదువుతాను, నేనే చదువుతాను. మొదటి వచనం నుంచి స్పీడ్గా. వాయిస్ నాది, చెవి మీది. సహోదరులారా, మొదటి వచనం. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను ఏం చేశారు? బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎందుకు రాశాడు అది? బయలుదేరేటప్పుడు బాగానే ఎగురుకుంటూ వచ్చారు, దారి మధ్యలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. వారు ఆశించిన ప్రకారం, అది చూడండి ఇప్పుడు అసలు స్టోరీ అది. 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏ కలర్ పెన్ అయినా పర్లేదు, అండర్లైన్ చేయకపోతే పాపం మీది. ఎందుకంటే అండర్లైన్ చేయకపోతే ఒకసారి అర్థం కావు, అవి కనపడవు, అద్దాలు పెట్టుకున్నా కనపడవు. 6వ వచనం మళ్ళీ. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి కాదా? పాత నిబంధనలోని ఇశ్రాయేలు జాతి మనకు సాదృశ్యం కాదా? జాతి మనకు పాఠాలు నేర్పించడం అనేది సత్యం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలే చెప్పండి తర్వాత. మీరు విగ్రహారాధికులై ఉండకుడి, వారిని చూపించి ఎదురుగున్నోళ్ళకు పాఠం చెబుతున్నాడు. ఇంతకీ పత్రిక ఎవరికి రాయబడింది? క్రైస్తవులకు. మూయకండి 10వ అధ్యాయం, మూయకండి 10వ అధ్యాయం, మూయకండి. మొదటి అధ్యాయం, అదే పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. చివరి మాట. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు క్రైస్తవులైతే ఆ క్రైస్తవులకు చెబుతున్నాడు 10వ అధ్యాయంలో, వారిలా మీరుండకండి. కావా జాగ్రత్తలు. 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినము నందే 23,000 మంది కూలిరి. వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో చెబుతున్నాడు కదా. మనం ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. వాళ్ళు చేసిన తప్పులన్నీ పరుస్తున్నాడు. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు చెప్పనా? సంఘస్థులు చేసే తప్పులివి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి చెప్పండి. క్రైస్తవ సంఘాల్లో లేవేవి?
ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్. లోక సంబంధమైన పాటలకు గంతులేస్తున్నారు, దేవుని పాటలకు గంతులేస్తున్నారు. లేవా సంఘాల్లో ఈరోజు ఈ యొక్క ఆచారాలు? ఎంత లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు ఈరోజు సంఘాలోనికి జొచ్చుకొని వస్తున్నాయి. బ్యాప్టిజం తీసుకుంటే ఆ రోజు బాగానే తీసుకున్నా, ఆ రోజు బాగానే మారుమనసు పొంది తీసుకున్నా, తర్వాత ఈ తప్పులు జరిగేటువంటి అవకాశమే లేదని ఎలా చెబుతాం? అందుకే జాగ్రత్తగా ఉండాలి. 11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు. అది చూడండి, ఇప్పుడు 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అమ్మయ్య, నేను బాగానే ఉన్నాను. దీని అర్థం ఏంటో చెప్పనా? నాకెప్పుడో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, నేను ఎలా నడిపినా పర్లేదు అనుకుంటే కుదరదు. లైసెన్స్ ఉన్నా జాగ్రత్త లేకపోతే న్యూసెన్సే. నాకెప్పుడో లైసెన్స్ ఉంది, నువ్వెందుకు నాకు జాగ్రత్త చెప్తున్నావు అంటే అది నాన్ సెన్స్. అది ఏమంటున్నాడు ఇక్కడ? తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. అది మన బాధ్యత. జాగ్రత్తగా చూచుకోవాలి, అది మన బాధ్యత. అక్కడే మాట హెబ్రీ పత్రిక 3:12 హెబ్రీలకు రాసిన పత్రిక 3:12 ఏం చెప్పాడు? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. అందుకే జాగ్రత్తలు. దేవుని కృపను దుర్వినియోగపరుచుకోకూడదు. అధిక కృప అధిక కృప అధిక కృప అనే పేరు మీద దేవుడు మన నుండి ఆశిస్తున్న దానిని మనం ఏ స్థితిలో అయితే ఉండగలమో ఆ స్థితిని ఈరోజు మనకు బాధ్యత లేకుండా అసలు మీదేమీ లేదన్నట్టుగా మాట్లాడడం అనేది ఎంత వివేకం అది, ఎంత అజ్ఞానం అది, ఎంత విచిత్రం ఇది, ఎంత వాక్య విరుద్ధం ఇది, ఎంత వాక్య విరుద్ధం ఇది. ఎందుకైనా మంచిది జాగ్రత్త చెప్తాను. కొరియా వాళ్ళు కనపడితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తుంటారు. ఎవరిళ్ళకైనా వచ్చారా? కొరియా వాళ్ళు ఎవరిళ్ళకైనా వచ్చారా? వస్తారు. అంతా బాగానే ఉంటుంది కథ. ఫైనల్గా తెలుస్తుంది, ఓహో ఇది అదా అని. పరలోకంలో తల్లుందని చెప్పింది ఇల్లే. ఆ జాంగ్ గిల్జా అనేటువంటి ఆమెను ప్రపంచానికి చూపించింది వీళ్ళే. ఆ ఆన్ సాంగ్ హాంగ్ గురించి మాట్లాడింది వీళ్ళే. పరలోకంలో దేవునికి సతీమణి ఉందనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి బోధకు తెరలేపింది ఆ ప్రాంతమే. అక్కడి నుంచి వస్తుంటాయి ఇలాంటివన్నీ ఎక్కువగా. చెప్పానుగా ఎవిడెన్స్లతో సహా మాట్లాడతానని. మాట్లాడదాం. వారం వెంబడి వారం ఒక్కొక్క సంగతిని మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం. చెప్పండి, ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? దేవుడు పూర్వమందే నిర్ధారించాడా అంటే పాత నిబంధనలో నిర్ధారించాడు. కానీ వ్యక్తులను కాదు, జాతిని. ఎవరిని కాదు? చెప్పండి. కనాను దేశాన్ని ఇస్తాననింది దేవుడు ఎవరికి? పాత నిబంధనలో ఇశ్రాయేలు జాతికి ఇస్తానన్నాడు. వాళ్ళ కండిషన్ ఏంటి? ఆ జాతి కండిషన్ ఏంటి? చెప్పినట్టు కరెక్ట్గా ఉంటే వస్తారు కనానికి, తోకలిప్పితే కట్ చేస్తాడు మధ్యలో. అంతే. యాజ్ సింపుల్ యాజ్ దిస్. నేను ముగించే ముందుగా మీరు చెప్పండి. క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు ఒక పేరు ఉంది. ఆ పేరేంటో చూసి ముగిద్దాం. గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం. గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనములు.
15 and 16 జాగ్రత్తగా చూద్దాం. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. క్రొత్త సృష్టి అంటే ఎలా వస్తుంది? క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. రైట్. 16వ వచనం, ఈ పద్ధతి చొప్పున నడుచుకొను వారికందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. ఎక్స్క్యూజ్ మీ, క్రొత్త సృష్టి పొందినోళ్లకు క్రొత్త నిబంధన ప్రకారంగా ఉన్న పేరేమిటి? మామూలుగా క్రైస్తవులు, అంతేనా? క్రొత్త సృష్టి పొందిన వాళ్ళ పేర్లేమిటి ప్రపంచంలో? క్రిస్టియన్స్, క్రైస్తవులు. ఆ క్రైస్తవులకున్న మరొక పేరే దేవుని ఇశ్రాయేలు. ఇప్పుడు చెప్పండి, మనందరం ఎవరం? దేవుని ఇశ్రాయేలు అన్న పేరు కలిగిన క్రైస్తవులం. మళ్ళీ చెప్పండి అందరు, మనందరికి ఉన్న పేరేమిటి? దేవుని ఇశ్రాయేలు అన్న పేరు కలిగిన కమాన్ క్రైస్తవులం మనందరం. ఇప్పుడు చెప్పనా, జగత్తుకు పునాది వేయకముందే దేవుడు పరలోకాన్ని ఇవ్వాలనుకున్నది క్రైస్తవులకు. వాళ్ళకున్న మరొక పేరు దేవుని ఇశ్రాయేలుకు. క్రైస్తవులంటే బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకున్నోళ్ళు కాదండోయ్, చేతిలో బైబిల్ పట్టుకున్నోళ్ళు కాదండోయ్. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి నెక్స్ట్ పరిశుద్ధులుగా బతికే వాళ్ళే దేవుని దృష్టిలో క్రైస్తవులు. విషయం చెప్పనా, దేవుడు పూర్వమందే నిర్ధారించింది భూమి మీదున్న క్రైస్తవ సంఘస్థులు, క్రీస్తు సంఘస్థులు. ఒక్క మాటలో చెబితే, సంఘములో ఉండకుండా అరణ్యంలో రాలిపోయారు కొంతమంది కదా. సంఘములో ఉండకుండా రాలిపోయారు. సంఘములో ఉన్నోళ్ళే కనానికి వచ్చారు. ఇది మీకు అర్థమైతే, పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద మనము సంఘములో ఉండాలి. పాత నిబంధనలో రక్షణ అనే ఓడలో ఉన్నోళ్ళే పర్వతం ఎక్కారు, ఓడకు వెలుపటున్నోళ్ళు మునిగిపోయారు. అలానే దేవుడు సంఘానికి ఇవ్వాలనుకున్నాడు. నో డౌట్ ఇచ్చి తీరుతాడంతే. రేపు పొద్దున ఎత్తబడేది ఏమిటి? సంఘం ఎత్తబడుతుంది. సంఘంలో ఎవరు ఎత్తబడతారు? ఉన్నోళ్ళు ఎత్తబడతారు. చెప్పండి, రేపు పొద్దున ఎత్తబడేది ఏమిటి? సంఘం ఎత్తబడుతుంది. సంఘంలో ఎవరు ఎత్తబడతారు? సంఘంలో ఉన్నోళ్ళు ఎత్తబడతారు. ఇది దేవుని ఏర్పాటు. వంశీ అనేవాడే రావాలి, కిషోర్ అనేవాడు రాకూడదు కాదు, అది కాదు దేవుని ఏర్పాటు. ఇది ఇండివిజువల్ ఎలక్షన్ కాదండోయ్. చూపించు, క్లాస్ ఎలక్షన్. ఆ క్లాస్ పేరే క్రిస్టియన్స్. కార్పొరేట్ ఎలక్షన్, ఒక జాతి ఎన్నిక. సంఘస్థులు కలిగిన సంఘ ఏర్పాటిది. జగత్తు పునాది వేయబడక మునుపే. అందుకే సువార్తను చేపట్టి అందరిని ఆహ్వానిస్తున్నాం. లోపలికి వస్తే వెళ్దాం, లోపలికి వస్తే కనానుకు చేరుకుంటాం. రండి రండి అని ఎందుకు పిలుస్తున్నామంటే, బయట ఉంటే ప్రమాదం, లోపలికి రమ్మని చెప్తున్నాం. కృప సందేశాల శీర్షికలో ఇది 3వ భాగం. వచ్చే వారం 4వ భాగం మాట్లాడుకుందాం. రైట్? మీరు వినడం మాత్రమే కాదు, దీన్ని మీరు ధ్యానిస్తూ ఉండాలి. ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ వీక్ కోసం రావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. సత్యమందు మాత్రమే మేము ప్రతిష్ఠితులు కావాలి. ఆ సత్యానికి చెవినివ్వక, వాక్య విరుద్ధమైనటువంటి మాటలలోనికి, బోధలలోనికి జారిపోకుండా సంఘస్థులుగా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి హెచ్చరికతో కూడుకున్న ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మంచి జ్ఞానం మాకు అనుగ్రహించమని, మీ జ్ఞానమందు అభివృద్ధి చెందుటకు మీ యొక్క నడిపింపును పూర్ణంగా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో
ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.